వనపర్తి కాంగ్రెస్ లో పంచాయతీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంచాయతీ ఎన్నికల ఫలితాలు వనపర్తి కాంగ్రెస్ లో చిచ్చురేపాయి. పంచాయతీ ఎన్నికల వేళ పార్టీలోని సీనియర్లు తనకు అన్యాయం చేశారని ఎమ్మెల్యే మేఘారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ముందు నుంచి ఒకరు, వెనక నుంచి మరొకరు పొడిచారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కొన్ని గ్రామాల్లో ఫలితాలు బీఆర్ఎస్ కు అనుకూలంగా వచ్చాయన్నారు. దానికి కారణం తమ పార్టీలోని పెద్ద సారేనని చిన్నారెడ్డిపై పరోక్ష విమర్శలు చేశారు మేఘారెడ్డి. పెద్దసారు సహకారంతోనే బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలిచిందని హాట్ కామెంట్స్ చేశారు. 40 ఏళ్లు పార్టీ కోసం పనిచేసిన కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించడానికి మనసు ఎలా వచ్చింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు తనపై కూడా కుట్ర చేశారని గుర్తు చేశారు. ఎంపీగా మల్లు రవి పోటీ చేసినప్పుడు మళ్లీ పార్టీకి ఆ పెద్ద మనిషి నష్టం చేశారని గుర్తు చేశారు. ఆ పెద్దసారు ఎవరో వనపర్తి ప్రజలకు బాగా తెలుసన్నారు. కొత్త కాంగ్రెస్, పాత కాంగ్రెస్ అంటూ ఏమీ లేవని, నకిలీ కాంగ్రెస్ నాయకులు అస్సలు ఉండరన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఆ పెద్దసారు సమాధానం చెప్పాల్సిందేనని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని జెండా మోసిన కార్యకర్తలను ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ వాళ్ళకు ఓట్లేయని ఓడగొట్టినందుకు నీకేం సంతోషం? మీకేం సంతోషం? అట్లా మీకేం ఫాయిదా అవుతుంది? సో ఆ వనపర్తిలో కాంగ్రెస్ జెండా మోసి ఓడిపోయిన వాళ్ళు 4 ఓట్లతోనో 5 ఓట్లతోనో 6 ఓట్లతోనో ఓడిపోయిన వాళ్ళు మా నాయకులు కానీ, వనపర్తి ప్రజలు కానీ, వనపర్తి మేధావులు కానీ, వనపర్తి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ వాళ్ళందరూ ఆలోచన చేయాలి. తిరుమలాపురం అనే విలేజ్ ఉంటుంది గోపాల్పేట మండలం. దానిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని వాళ్ళే పెట్టిర్రు, మేమేం ఇన్వాల్వ్ కాలే, గ్రామ పెద్దలే పెట్టిర్రు. దాని తర్వాత మళ్ళా వాళ్ళే బీఆర్ఎస్ గెలిచిన గంటలనే తీసుకొచ్చి కండవ కప్పిండు. ఆయన 130 మందికి, తిరుమలాపూర్ విలేజ్లో 130 మందికి ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. ఇంకా ఆ ప్రూఫ్స్ కాకుండా ఉంటాయి. నిన్న చిన్న గుమ్మడం అని ఒక విలేజ్ ఉంటుంది పెబ్బేరులో. నేను పోయి అక్కడ ప్రచారానికి కారు దిగుతాను, ఇప్పుడే పెద్ద సార్ ఫోన్ చేసినాను. ఏ పెద్ద సార్ అబ్బా అంటే పలానా సార్ అని చెప్పారు. ఏం చెప్పిండంటే అక్కడ మనం ఎట్లా మన బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలవాలి, మేఘారెడ్డి పెట్టిన క్యాండిడేట్ గెలవద్దని చెప్పిండు. అట్లా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. ఇంకా అవన్నీ రికార్డ్ ఎవిడెన్స్ ఇస్తాం. అది ఇంటర్నల్ ఇష్యూ, మా పార్టీకి చెప్తాం, మా పార్టీ అది ఇస్తారని చెప్తాం. ఆ సారు పెద్ద మనిషి వనపర్తి ప్రజలకు తెలుసు, మీకు కూడా తెలుసు. 100% ఫిర్యాదు చేస్తున్నాం. ఇప్పటివరకు చేయలే. కానీ ఇప్పుడు నా బాధ ఏంటంటే నాకు చాలా బాధపడుతున్న విషయంలో నేను చాలా ఫీల్ అవుతున్నా. 40-45 సంవత్సరాలు అంటే 50 ఏళ్ళ నుంచి మిమ్మల్ని భుజాల మీద పెట్టుకొని మోసిన కాంగ్రెస్ అభ్యర్థులను ఓడగొట్టడానికి నీకు ఎట్లా మనసు వచ్చింది? సో అది ఎమ్మెల్యే మేఘారెడ్డి చేసినటువంటి ఆరోపణ. కాంగ్రెస్ పార్టీలో వనపర్తిలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని ఓడగొట్టడం కోసం ఒక పెద్దసారు పనిచేశాడో, ఆ పెద్దసారు ఎవరో అందరికీ తెలుసు అంటూ చిన్నారెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. సో ఇప్పుడు మేఘారెడ్డి చేసినటువంటి కామెంట్స్ పట్ల రాజకీయంగా ఒక రచ్చ జరుగుతోంది వనపర్తి కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీలో. మా ప్రతినిధి శంకర్ మరింత సమాచారం. సార్ శంకర్, మేఘారెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జిల్లాలో, లేదంటే వనపర్తి జిల్లాలో, లేదంటే వనపర్తి కాన్స్టిట్యున్సీలో ఎంత తీవ్ర చర్చకు దారితీసినాయి? ఎస్ రాజేష్, ఇప్పటికే వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగానే మొత్తంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా ఆయన కీలక కామెంట్స్, హాట్ కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ముఖ్యంగా గెలవాల్సినటువంటి స్థానాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఆ ప్రాంతాల్లో, ఆ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకున్న చోట్ల కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కు కొంత అనుకూలంగా రావడంతో పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే మేఘారెడ్డి దీని మీద క్షుణ్ణంగా మేము పరిశీలించాము, అసలు తప్పెక్కడ జరిగింది, దీని మీద పూర్తి స్థాయిలో మేము కనుక్కున్నాము, కాబట్టి ఇలా మాట్లాడాల్సి వస్తుందని చెప్పి పరోక్షంగా ఆయన చిన్నారెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే ఒక సీనియర్ నేతగా ఉన్నటువంటి అతనే బీఆర్ఎస్ నేతలకు నేరుగా గెలిపించాలంటూ ఫోన్లు చేయడం, అదే విధంగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నేతలకు అడ్డుపడడం వల్ల ఇన్ని రోజులు తమ భుజాలపై మోసినటువంటి చిన్నారెడ్డిని మొత్తంగా మోసం చేశాడు. ఈ విధంగా చేయడం, వెన్నుపోటు పడడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఆయన తీవ్ర కామెంట్ చేశారు. ఇక ఇది అంతా కూడా రాజకీయ దుమారానికి దారి తీస్తుంది. ఓవరాల్ గా ఎపిసోడ్లో అంతా కూడా ఎమ్మెల్యేగా తను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. తనకు సీటు కేటాయించకపోవడం వల్ల ఆ రోజు నన్ను వెన్నుపోటు పడిచాడు. ఎంపీ ఎలక్షన్స్ లో మల్లురవిని సైతం కూడా ఇదే విధంగా పూర్తిగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఈ విధంగా ప్రయత్నాలు చేశాడు. ఏదైనా ఇబ్బంది ఉంటే, తమ వల్ల సమస్య ఉంటే తమకు నేరుగా చెప్పాలి, కానీ ఈ విధంగా ఎందుకు తమను
పార్టీలో ఉంటూ అవతల వారికి ప్రోత్సాహం ఇవ్వడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చాడు. ఇక ప్రజలను ఒకవైపు తమ పార్టీకి అండదండలుగా ఉన్నటువంటి పార్టీ జెండాను భుజాల మోసినటువంటి ప్రజలను కార్యకర్తను ఈ విధంగా మోసం చేయడం ఎంతవరకు సమంజసమని కూడా ఆయన సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా తమ దగ్గర ఉన్నాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోతాం, విధి విధానాలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా మేము ముందుకు వెళ్తామని కూడా చెప్తూనే మరోవైపు ఇలాంటి వారిని రాబోయే రోజుల్లో శంకర్ అయితే ఆయన పేరు పెట్టకుండా చెప్తారు. నేరుగా తీవ్ర విమర్శలు వనపర్తి చేశారు. ప్రజలకి అయితే చిన్నారెడ్డి వర్గం నుంచి చిన్నారెడ్డి అనుచరులు కావచ్చు, చిన్నారెడ్డి ఫాలోవర్స్ ఎవరన్నా రియాక్ట్ అయ్యారా? ఎస్ రాజేష్, అంటే ఇప్పటికే నిన్న నుంచి కూడా ఇదొక చర్చగా భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇదొక హాట్ టాపిక్ గా మారుతుంది. ఇప్పటికీ చిన్నారెడ్డికి సంబంధించినటువంటి వర్గం అయితే దీని మీద ఎక్కడ కూడా మాట్లాడడం కానీ ఏది చేయడం కానీ జరగలేదు. మరి దీని తర్వాత ఈ రోజు తర్వాత మరి సాయంత్రంలోగా ఏమైనా మాట్లాడతారా దీనికి సంబంధించి చిన్నారెడ్డి కూడా దీని మీద పూర్తి స్థాయిలో ఏమైనా మాట్లాడే అవకాశాలు ఉన్నది మాత్రం వేచి చూడాలి. ఎందుకంటే ఆయన నేరుగా అనలేదు, కానీ గత కొద్ది కాలంగా కూడా వనపర్తి జిల్లాలో సీనియర్లకు అదేవిధంగా జూనియర్లకు మధ్య కొంత గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఎందుకంటే తమకు ఆ టైంలో సీట్ ఇవ్వలేకపోవడంతోనే కొత్తగా వచ్చిన వారిని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుందని చెప్పి కూడా చాలా సందర్భాల్లో ఆయన చెప్పాడు. మరి ఈ క్రమంలో ఆయన నేరుగా చిన్నారెడ్డి పేరు చెప్పలేకపోయినప్పటికీ ఇదంతా కూడా ప్రజలకు తెలుస్తానని చెప్తున్నారు. మొత్తంగా ఆయనది అంతర్గతంగా చిన్నారెడ్డి దీనికి కారకులంటా కూడా ఆయన పూర్తి స్థాయిలో ప్రస్తావించినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మరి సాయంత్రం వరకు కూడా ఏం జరగబోతుంది అంటే చిన్నారెడ్డికి వర్గానికి సంబంధించి కావచ్చు, చిన్నారెడ్డి కావచ్చు, దీని మీద ఏ విధంగా స్పందిస్తాడని చెప్పి కూడా పూర్తిగా ఎదురు చూస్తున్నారు రాజేష్. ఒక ఓవరాల్ గా ప్రధానంగా తీసుకుంటే మాత్రం ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి ఇతను ఈ విధంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కావచ్చు, ఎంపీ ఎలక్షన్స్ లో కావచ్చు, ప్రజెంట్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఈ విధమైనటువంటి కామెంట్ ఈ విధంగా పరోక్షంగా వారితో బీఆర్ఎస్ వాళ్ళతో కుమ్మక్కు కావడం, సొంత పార్టీ నేతలనే కుట్ర పన్ని పరాజయాల పాలు చేయడం చాలా దారుణమైన విషయం. ఖచ్చితంగా కార్యకర్తలకు తాము క్లియర్ గా ఇది చెప్పాలి. కార్యకర్తలను ఎందుకు మోసం చేస్తున్నారు, కార్యకర్తలకు సరైన సమాధానం చెప్పాల్సింది అంటే చెప్పి కూడా ఆయన తీవ్ర స్థాయిలో సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మరి అటువైపు ఉన్నటువంటి చిన్నారెడ్డి కావచ్చు, అతను అంచర వర్గం కావచ్చు, దీని మీద ఏ విధంగా స్పందిస్తారు? ఎందుకంటే ఇక్కడ నేరుగా ఆయన పేరు చెప్పకపోయినప్పటికీ తన దగ్గర ఆధారాలు ఉన్నాయి, నివేదిక పూర్తి స్థాయిలో అధిష్టానానికి సమర్పిస్తారని కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తంగా ఒక్కసారిగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలే కొంత ఇంకా పోలింగ్ కు సంబంధించినటువంటి అంశాల్లో చాలా చోట్ల కూడా సీట్లు రాకుండా అడ్డుపడ్డారు. మొత్తంగా వారితో కుమ్మక్క ఈ విధంగా ఈ పరిస్థితులకు దారితీశారని చెప్పి కూడా ఆయన తీవ్రంగా విమర్శించినటువంటి సిచ్యువేషన్. ఒకనొక సందర్భంలో మొత్తంగా ప్రజలకు తెలుసు ఎవరు అనేది కానీ కూడా ఆయన నేరుగా చెప్తున్నాడు. అంటే గతం నుంచి కూడా గ్యాప్ పెరుగుతూ వస్తుంది. ఎంపీ ఎన్నికల్లో కూడా సేమ్ థీమ్ రిపీట్ అయింది. మల్లు రవికి కూడా ఆయనే పూర్తి స్థాయిలో నష్టం చేకూర్చాడు వనపర్తి జిల్లాలో అనేది కూడా ఆయన క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఏం జరగబోతుంది, వనపర్తి జిల్లాలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయని మాత్రం సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ శంకర్. వనపర్తి నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల చిచ్చు రగిలింది. ప్రస్తుతం ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు చిన్నారెడ్డి ఉద్దేశించి. తన పేరు నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ కూడా వనపర్తిలో ఒక పెద్ద సార్ ఉంటారు, ఆ సార్ గురించి అందరికీ తెలుసు. తను ఎంపీ ఎన్నికల్లో కూడా మల్లు రవి ఎంపీగా పోటీ చేసినప్పుడు అక్కడ కూడా వెన్నుపోటు రాజకీయాలు నడిపారు. తాను ఎమ్మెల్యేగా మేఘారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అప్పుడు కూడా తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో పరోక్షంగా బీఆర్ఎస్ నాయకులకు సపోర్ట్ చేసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల ఓటమికి కారణమయ్యారు, కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచారు చిన్నారెడ్డి అంటూ ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు చిన్నారెడ్డి పైన. మరి చిన్నారెడ్డి నుంచి అయితే ఇంతవరకు ఎటువంటి రియాక్షన్ రాలేదు. మరి సాయంత్రం కల్లా రియాక్ట్ అవ్వచ్చేమో అన్నటువంటి ఒక చర్చ మాత్రం సాగుతోంది.